కాంగ్రెస్ పార్టీ అత్యంత గడ్డు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. మరో నెల 2 నెలల్లో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. లోక్సభ ఎన్నికలు అంటే ఆషామాషి కాదు కదా. వేల కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యవహారం. ప్రస్తుతం చేతిలో చిల్లి గవ్వలేదంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీరిగ్గా వాపోతున్నారు. తమ బ్యాంకు ఖాతాలో బీజేపీ స్తంభింపచేస్తుందని చిందులు వేస్తున్నారు. కాంగ్రెస్ కహాని ఏంటో, దీని గురించి ఢిల్లీ హైకోర్టు ఏముందో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ మొదలయ్యింది. రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలు బిజీగా ఉంటున్నాయి. బీజేపీ మాత్రం అప్పుడే ప్రచారం మొదలెట్టేసింది. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర అంటూ ఉత్తరాది రాష్ట్రాల్లో తిరుగుతున్నారు. మరోపక్క కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వచ్చేది లోక్సభ ఎన్నికలు. ఎన్నికలంటే మాటలా? వేలాది కోట్ల రూపాయలుంటే కానీ ఈ గండం నుంచి గట్టెక్కం. ప్రస్తుతం తమ చేతిలో చిల్లి గవ్వలేదు. తమ ఖాతాలను బీజేపీ స్తంభింపజేసిందని చిందులు వేస్తున్నారు. బీజేపీ ఐటీ శాఖను దుర్వినియోగం చేస్తుందని, పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తూ బ్యాంక్ ఖాతాలను స్తంభింపచేస్తుందని మోదీ సర్కార్పై నిప్పులు కురిపించారు. కాంగ్రెస్ పార్టీకి అభిమానులు దయతో ఇచ్చిన సొమ్మును స్తంభింపచేస్తారా అంటూ ఐటీ శాఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుంటూ ఈ కష్టకాలంలో ప్రజలంతా కాంగ్రెస్కు అండగా నిలిచి వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని ఖర్గే పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రతి ఒక్క పార్టీకి సమాన అవకాశాలివ్వాలని ఖర్గే అన్నారు. కాంగ్రెస్ ఖాతాలను బీజేపీ స్తంభింపజేసింది. భారీ ఎత్తున జరిమానాలు విధించింది. అదే సమయంలో బీజేపీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ప్రజల నుంచి వేలాది కోట్ల రూపాయలు విరాళాల రూపంలో సేకరించింది. సుప్రీంకోర్టు దీనిపై డైరెక్షన్ ఇచ్చినా బీజేపీ మాత్రం పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తుందని ఖర్గే బీజేపీపై తన అక్కసును వెళ్లగక్కారు. బ్యాంక్లో ఉన్నది తమ పార్టీ డబ్బు. అది ప్రజలు విరాళంగా ఇచ్చిన డబ్బు. ప్రస్తుతం ఐటీ శాఖ తమ ఖాతాను స్తంభింపజేసింది. వచ్చే ఎన్నికల్లో డబ్బును ఖర్చు చేయడానికి చేతిలో చిల్లి గవ్వలేదని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో బీజేపీ మాత్రం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఎంత సొమ్ము దండుకుంది మాత్రం బహిర్గతం చెయ్యదు. ఎందుకంటే వారు ప్రజల నుంచి దొంగతనం చేశారు. బహిర్గతం చేస్తే వారి బండారం బయట పడుతుందని, అందుకే వారు ఎలక్టోరల్ బాండ్ల గురించి జూలై వరకు గడువు కోరుతున్నారని ఖర్గే గుర్తు చేశారు. బ్యాంకులో ఉన్న తమ ఖాతాను స్తంభింపజేశారు. తమ ఖాతాలో ఉన్న కేవలం 200-300 కోట్ల రూపాయలను స్తంభింపజేశారు. ఉన్న డబ్బు స్తంభింపజేస్తే ఎన్నికల్లో ఎలా పోటీ చేయగలమని ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో ఖర్గే ప్రధానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గుజరాత్లో క్రికెట్ స్టేడియంకు తన పేరు పెట్టుకున్నారు. మీరు ఇంకా బతికే ఉన్నారు. ఎవరైనా చనిపోయిన తర్వాత పేర్లు పెడతారు, బ్రతికున్నప్పుడు పేర్లు పెట్టరని ప్రధానిని ఉద్దేశించి ఖర్గే వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఖర్గే నియోజకవర్గమైన గుల్బర్గాలోని కలబుర్గి నుంచి 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తన నియోజకవర్గం ప్రజలు బీజేపీని గెలిపించి పెద్ద తప్పు చేశామని గుర్తించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అక్కడి ప్రజలు నిర్ణయించారని ఖర్గే చెప్పుకొచ్చారు. గత నెల ఫిబ్రవరిన కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ మాట్లాడుతూ తమ బ్యాంకు ఖాతాలు ఐటీ శాఖ స్తంభింపజేసింది. ఆఫీసులో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారం కాస్త ఢిల్లీ హైకోర్టుకు చేరింది. బుధవారం నాడు హైకోర్టు కూడా కాంగ్రెస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. 2 ఏళ్ల నుంచి మొద్దునిద్ర పోయారా అంటూ నిలదీసింది. ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రైబ్యునల్ 100 కోట్ల రూపాయల ట్యాక్స్ రికవరీ ఆర్డర్పై స్టే ఇవ్వాలని కోర్టుకు విన్నవించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. అర్జెంట్ లిస్టింగ్ను తిరస్కరించింది. రాజకీయ పార్టీల ఖాతాలు స్తంభింపచేస్తే ప్రజాస్వామ్యంపై దాడి అంటూ కోర్టుకెక్కి అర్జెంట్ లిస్టింగ్కు అనుమతించాలని కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు యశ్వంత్ వర్మ, పురేషందర్ కుమార్ కౌరవ్ బెంచీల ముందుకొచ్చింది కాంగ్రెస్ పిటిషన్. కాగా జడ్జీలు ట్యాక్స్ డిమాండ్పై స్టే ఎత్తివేయడానికి నిరాకరించింది. ట్యాక్స్ ట్రైబ్యునల్ అధికారులు కేసులను అన్ని కోణాల నుంచి పరిశీలించి చట్టం ప్రకారం వ్యవహరించి స్టే విధించారని ఐటీ అధికారుల నిర్ణయాన్ని సమర్థించింది. కాగా ఐటీ శాఖ 105.17 కోట్ల ట్యాక్స్ డిమాండ్ను లేవనెత్తింది. కాంగ్రెస్ పార్టీకి వివిధ వర్గాల నుంచి వచ్చిన ఆదాయం దాని ప్రకారం లెక్కించి ఐటీ శాఖ పన్ను లెక్కిస్తుంది. అదే సమయంలో ట్యాక్స్ పేయర్స్ రిటర్న్ కోసం దరఖాస్తు చేసుకుంటే ట్యాక్స్ రిటర్న్స్ వస్తాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఆదాయ పన్ను సెక్షన్ 13A ప్రకారం ట్యాక్సబుల్ ఆదాయాన్ని తక్కువగా చూపించిందని ఐటీ శాఖ చెబుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ దరఖాస్తును ఐటీ శాఖ తిరస్కరించింది. గడువు తర్వాత ఫైల్ చేసిందని, దీంతో వాస్తవం కంటే ఎక్కువ డొనేషన్లు చూపించిందని, ఐటీ సెక్షన్ 13A ప్రకారం ఇవి చెల్లుబాటు కావని చెబుతోంది ఐటీ శాఖ. దీంతో ఐటీ శాఖ 2021లోనే 105.17 కోట్ల ట్యాక్స్ డిమాండ్ నోటీసు పంపించింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దీనిపై స్పందించలేదు. దీనిపై ఢిల్లీ కోర్టు స్పందిస్తూ డిమాండ్ నోటీసు జూన్ 2021లో ఇస్తే అప్పటి నుంచి మీరు ఏం చేస్తున్నారు, సుమారు 2 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారని నిలదీసింది. పిటిషన్దారు 2 ఏళ్ల నుంచి నిద్రపోతున్నట్టు నటించి జనవరి 2023లో మేలుకొందని కోర్టు కాంగ్రెస్పై మొట్టికాయలు వేసింది. ఇది కాంగ్రెస్ పార్టీ స్వయం కృతాపరాధమేనని వ్యాఖ్యానించింది. ఐటీ శాఖ మీకు కావాల్సినంత గడువు ఇచ్చింది, అయినా మీరేం చేశారని కాంగ్రెస్ దరఖాస్తును తిరస్కరించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఇటు ఐటీ శాఖను అటు బీజేపీపై శాపనార్థాలు పెట్టే బదులు నోటీసులు వచ్చినప్పుడు ఏం చేశారు? కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు నోటీసు వచ్చినప్పుడు ఐటీ శాఖతో మాట్లాడి కేసు సర్దుబాటు చేసుకుని ఉంటే ఖర్గే ప్రస్తుతం బీద అరుపులు చేయాల్సి వచ్చేది కాదు కదా. ఒకరిని నిందించే బదులు తమ తప్పులను గుర్తిస్తే మంచిదనే రాజకీయ పరిశీలకులు సలహా.